వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రిపోర్ట్లు ఇక్కడ వచ్చాయి మనకి. ఆ 2 రిపోర్ట్లు ఏంటంటే, ఈ సిట్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చినటువంటిది రిపోర్ట్ ఆఫ్ టీటీడీ ఆన్ ద కౌ ఘీ అడల్ట్రేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై టీటీడీ రీసెంట్లీ అన్న దాని మీద ఆ రోజు సంవత్సరం క్రితం ఏదైతే ఫస్ట్ వ్యాఖ్యానం చేశారో ఈ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు, అనెక్షర్లో ఇచ్చినటువంటి రిపోర్టు, ఎస్ వాల్యూకి సంబంధించినటువంటి రిపోర్టు ఒకటి పూర్తిగా ఇది టోటల్గా ఒక 40 పేజీల రిపోర్టు. సెకండ్ది వచ్చేసి ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్డ్ బై సుప్రీంకోర్టు ఏదైతే ఇన్కార్పొరేట్ చేసిందో సిట్ వాళ్ళు, సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటిది 25/9/2024 ఎఫ్ఐఆర్ రేటెడ్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అన్న దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఓవరాల్గా ఇచ్చిన 219 పేజీల రిపోర్ట్. ఈ 2 రిపోర్ట్లు. ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 ఏళ్ల పైచిలకు రాజకీయ జీవితం, పిహెచ్డి చేశారు పొలిటికల్ సైన్స్లో, ఎంఏ పొలిటికల్ సైన్స్ అనుకుంటా. మేబీ ఆర్ మే నాట్ బి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉండొచ్చు, ఏమన్నా గ్రామాటికల్గా ఆయనకి సరిగ్గా అంతుపట్ట ఉండకపోవచ్చు. అలానేమీ ఇబ్బంది ఏం లేదు. 4సారి ముఖ్యమంత్రి. తెలియకుండా కేవలం ఏదో ఓకే ఈ మాట వాళ్ళు అన్నారా, వెంటనే మనం దీన్ని పెద్ద ప్రాపగండా చేసేద్దాం అనేటువంటి అభిప్రాయం లేదు, ఆర్ఎల్స్ ఆ కైండ్ ఆఫ్ నేచర్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అని అనుకుంటామా? అబద్ధ ప్రచారం ఉన్న దగ్గర డెఫినెట్గా నీకు తెలియకుండా ఒక మాట అయితే అన్నారు కదా. అండ్ ఇచ్చినటువంటి అధికారులు దగ్గర కూర్చోబెట్టుకొని, అయ్యా ఏంటి రిపోర్ట్, 219 పేజీల రిపోర్ట్ ఇది కోర్టులో ఇస్తున్నాం, సీట్ వాళ్ళు ఇచ్చినటువంటిది, అట్ ద సేమ్ టైం కాఫ్ రిపోర్ట్, ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇవన్నీ కూర్చోబెట్టుకుని సార్ దీంట్లో ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉంది, ఎస్ వాల్యూ అంటే ఇది, దీనికి ఇది కెమికల్ రియాక్షన్స్ ఇలా ఉంటాయి, లేదంటే కెమికల్ ఇందులో ఇలా కలిసాయి, కొవ్వులు ఇలా కలిసాయి, లేదంటే ఈ పదార్థాలు ఇలా అయ్యాయి, ఇది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ట్రాన్స్లేట్ చేసి చెప్పి ఉండకపోతారా? ఐఏఎస్ ఆఫీసర్స్ మామూలుగా కాదు, నాలాంటి వాడు ఎవడో కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్ పక్కనున్నటువంటి వాళ్ళే కదా, ఉద్దండులు కదా అందరూ కూడా, ఈవెన్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే. అలాగే ఈ కెమికల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అపార అనుభవం ఉన్నటువంటి పెమసాని చంద్రశేఖర్ ఎంపీగా ఉన్నారు. ఈజ్ అ డాక్టర్ రైట్, ఆయన కూడా చెప్పకుండా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇందులో ఇగో ఇది ఉంది అని మాట్లాడిన తర్వాతే ముఖ్యమంత్రి గారు, అది కూడా ఎన్డీఏ సమావేశంలో మాట్లాడినటువంటి మాట కదా. అంటే ఇక్కడ తప్పెవరిది అనుకోవాలి? అందులో ఇది జరిగింది సార్, ఇవన్నీ ఉన్నాయని చెప్పిన అధికారులు దనాలా, లేదు దాన్ని చెప్పినటువంటి చంద్రబాబు దనాలా, లేదు కలిపి ఈ కల్తీకి పాల్పడ్డటువంటి ఆ మొత్తం దొంగల ముఠ వాళ్ళదనాలా? అంత చెప్పుండకపోతారా? లేదంటే ఇష్టం వచ్చినట్టు ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసామంటారా? పైగా ఇప్పుడు అందులో ఈ క్లీనింగ్కి సంబంధించినటువంటి కెమికల్, అది ఫ్లోర్ క్లీనర్ అవ్వనండి, ఇంకో క్లీనర్ ఏదైనా అవ్వండి, దాని కెమికల్ ఏవైతే కాంపౌండ్స్ ఉన్నాయో అవి కూడా దీంట్లో కలిసాయి అనేది సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు అసలు ఒక్క చుక్క పాలు కూడా ఎక్కడ ప్రొక్యూర్ చేయకుండా కెమికల్స్ యూజ్ చేసి పామాయిల్ని నెయ్యిలా భ్రమింపజేసేలాగా తయారు చేశారు. దాంట్లో ఇదిగో ఈ కెమికల్స్ కలిసాయని చెప్పి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఇచ్చినటువంటిది. అది తెలియకుండా ఉంటుందా? ఇవి చెప్తుంటే ఇగో ఇంత పాపం చేశారా అని చెప్తుంటే, వాళ్ళు పాపం చేస్తే ఏంటి? ఇప్పుడు కొత్త మేధావులు వచ్చారు, ఏంటంటే కలిసింది చెప్పాలా, మనోభావాలు దెబ్బతీయాలా? ఎందుకంటే మేబీ ఆర్ మే నాట్ బి. ఇక్కడ కూడా ఆ మహామేధావి గారు ప్రొఫెసర్ మాట్లాడినటువంటి మాట తీసుకుంటే, పొద్దున్నే నాకు ఒక అమ్మ ఫోన్ చేశారండి. బాబు నా వయసు 75 ఏళ్ళు, చాలా నిష్ట కలిగినటువంటి ఇంటి నుంచి వచ్చాను. ఇంట్లో అమ్మవాళ్ళ ఇంట్లో అయినా మామగారి ఇంట్లో అయినా మొత్తం ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రం రగులుతూనే ఉంటుంది, హోమాలు పూజలు జపాలన్నీ చేస్తూనే ఉంటాము. అలాంటిది స్వామివారి లడ్డు నేను ప్రతి సంవత్సరం కాదు, నాకు ప్రతి నెల కూడా బంధువులు మిత్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళినప్పుడు స్వామివారి లడ్డు తెచ్చిస్తారు. నాకు ఎంత బాధగా ఉంది. ఇప్పుడు అందులో ఈ జంతువులు కోవశేషాలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయా? అసలు నెయ్యి లేకుండా చేశారా? ఇప్పుడు ఏ పాపం అంటుకుంటుంది నాకు అని చెప్పి బాధపడ్డారు. సో ఇలా బాధపడేటువంటి వాళ్ళ కోసం ఆయన చెప్పకుండా ఉండాలా? అండ్ ఎస్, చాలామంది శ్రీనివాసానంద సరస్వతి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అడుగుతున్నది ఏంటంటే, అయ్యా ఛార్జ్ షీట్ మీ చేతిలో ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? శిక్షించండి, ఎప్పటి నుంచి జరిగింది ఏంటి అనేటువంటి దానికి ఉంది, శిక్షించండి తీసుకెళ్ళి.
అది చెయ్యకుండా మాట్లాడడం ఏంటి అనేది అడుగుతున్నారు. ఎస్, ఇది కూడా అడుగుదాం ఖచ్చితంగా. ఎందుకని శిక్షించడం లేదు, మాటలకే పరిమితం అవుతున్నారు, ఇది అడగాల్సినటువంటి ప్రశ్న వాళ్ళని. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పాను కదా, అంత చెప్పకుండా చదువు రాని వాళ్ళు ఉంటారా అని. మరి మహామహా మేధావులు ఇప్పుడు వచ్చేదో మాట్లాడుతున్నారు, దానికి వక్ర భాష్యాలు అవి తీసుకొస్తున్నారు కదా, మరి వాళ్ళకి సంగతి ఏంటి? ఎందుకు వదులుతోంది ప్రభుత్వం? విమర్శ చేస్తే అరెస్ట్ చేయకూడదు, తప్పులేదు. విమర్శించడం తప్పు కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, సద్విమర్శ చేయండి అని. బూతులు తిడితే అరెస్ట్ చేయొద్దని ఎక్కడా లేదు, అందుకే ఒకటి జరిగింది. దాన్ని ఇంకా అడ్డం పెట్టుకుని ఇచ్చేస్తామన్నారు, అది అయ్యింది. అధికారుల మీద నెపం వేస్తామన్నారు, అది కూడా అవుతోంది. చేతకానట్టు చేతులు కట్టేసుకుని కూర్చోవడం ఏంటి? ఎవరు దిగి రావాలి? ఎవరి పర్మిషన్లు కావాలి? తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడానికి ఎవరి పర్మిషన్లు కావాలి? ఇక్కడ సమాధానం ఉందా? దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.